అందరికీ నమస్తే అండి. నేను మీ శ్రావణి. కార్తీక మాసం, కార్తీక పురాణం 3వ అధ్యాయం చదువుతున్నాను. జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానం చేసినను అది గొప్ప ప్రభావం గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటే గాక మరణానంతరం వారు శిరసాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు నైనను స్నాన దాన జపత పాదలు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మనెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టుదురు. దీని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదును, సపరివారముగా శ్రద్ధగా ఆలకింపము. బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండ మండలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు తపశ్శాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడొకడు ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్రలకై అఖండ గోదావరికి బయలుదేరును. ఆ తీర్థ సమీపమున ఒక మహావృక్షము పైన భయంకర ముఖములతో దీర్ఘకేశములతో బలిష్టంబులైన కోరలతో నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో 3 బ్రహ్మ రాక్షసులు నివసించును. ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుట ఆ ప్రాంతమయము భయకంపితము చేయుచుండరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యథాప్రకారంగా బ్రహ్మరాక్షసులు కిందకి దిగి అతన్ని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములు చూచి గజగజ వణుకుచు ఏమియూ తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించాడు. ప్రభో ఆర్తత్రణ పారాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుణ్ణి నిండు సభలో అవమానాలు పాలవుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతిని మాకు జ్ఞానోదయం అయింది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడరి. వారి మాటలకి విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు, ఎందులకు మీకు రాక్షస రూపములు కలిగెను, మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రంగువ మీరు పూజ్యులు ధర్మాత్ములు ప్రతినిష్టాపరులు, మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానం కలిగినది, ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చిరి. అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడను, నేను మహాపండితునని గర్వము గలవాడనై ఇంటిని. న్యాయ విచక్షణలు మాని పశువుల వలె ప్రవర్తించితిని. బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకున్నాను. దుర్వాసనలతో భార్యాపుత్రులను సుఖపెట్టక పండితులను అవమానించి లుబ్ధుడనై లోకకంఠుడికి ఉంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చారు. వచ్చిన పండితుడిని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటి వేశాను. అందులాక ఆ విప్రునకు కోపం వచ్చి ఓరి నీచుడా, అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటువుగాక నీవు రాక్షసుడువై నరభక్షకుడుగా ఉండి నిర్మానుష్య ప్రదేశంలో ఉండుగాక అని శపించుటచే నాకు ఈ రాక్షస రూపం కలిగిందని చెప్పాడు. బ్రహ్మాశ్రమునైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపం తప్పించుకోలేం కదా, కానీ ఆ అపరాధం వలన నన్ను క్షమించమని వారిని ప్రార్థించితిని. అందులోకి అతను దయతలిచి ఓయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షము గలదు, నీవందు నివసించు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమున సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నొందువుగాక అని వెడలిపోయాను. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపము నరభక్షణము చేయించుంటిని. కానా ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబముని రక్షించి మొదటి రాక్షసుడు తన వృత్తాంతము చెప్పాను. రక్షింపమని మొదటి రాక్షసుడు తన కథ అంతా చెప్పాడనమాట.
ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడినే. నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులు బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అంట వల్ల వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాణాలతో భుజించేవాడిని. నేను ఎట్టి దాన ధర్మలు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని. కాన నాకీ రాక్షసత్వం కలిగెను. నన్నీ పాపకింకలం నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపర విధములుగా వేడుకొనను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటులనే తెలియజేశాను. మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని. స్నానమైనను చెయ్యక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేవాడిని. భగవంతునికి ధూపదీప నైవేద్యములైన సమర్పించక భక్తులు గోని తెచ్చిన సంబరాలములను అన్నిటినీ నేనే నా ఉంపుడు గత్తెకు అందజేయుచు మద్య మాంసములతో సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరం ఈ రూపమును ధరించుతుని అని, కావున నన్ను కూడా పాపముక్తుని కానింపని ప్రార్థించారు. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడుగా ఆ విప్రుడు పిశాచముల దీనాలాపములు ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపములు కలిగను. నా వెంట రండు, మీకు విముక్తిని కలిగించుతునని వారిని ఓదార్చి తనతో గోనిపోయి ఆ మువ్వరి అతనికి విముక్తిని సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమున ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠముకెళ్ళారు. కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి పొంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్పామండలి 3వ అధ్యాయము 3వ రోజు పారాయణం సమార్థము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. తప్పులు చదివి ఉంటే క్షమించండి, తప్పులుంటే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.